నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే రెడ్ బుక్ ప్రభావం ఆ ఇంతకు ముందు ఎలక్షన్లకు ముందు ఎంత బాగా వినపడిందో అందరికీ తెలిసిందే. ప్రభావం అనకూడదు, దాని పేరు బాగా వినపడింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. ఈ విషయంలో కార్యకర్తలు కూడా కొంచెం అసహనంగా ఉన్నారనే చెప్పాలి. అయితే రెడ్ బుక్ పై ఈ మధ్య కామెంట్స్ వస్తూనే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి. అయితే ఇప్పుడు గతంలో చాలా మంది నాయకులు కామెంట్ చేశారు. ఇప్పుడు కొత్తగా జోగి రమేష్, ఈయన ఆ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి కేసులో సిబిఐ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దాని విచారణలో భాగంగా వెళ్ళి రావడం జరిగింది. దాని తర్వాత మీడియా ముఖంగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. రెడ్ బుక్ లేదు, ఏ బుక్ లేదు, ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, ఏం చేశారు, ఏం చేయలేదు, ఇంకో 9 నెలల తర్వాత రెడ్ బుక్ అనే విషయాన్ని మర్చిపోతారు, తర్వాత దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోవచ్చు అని కామెంట్స్ చేశారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి కొండబద్దలు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే సార్, రెడ్ బుక్ విషయంలో కార్యకర్తలు అసహనంగా ఉన్నారు. అదే విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాటలు వినబడుతుంది. లేటెస్ట్ గా జోగి రమేష్ గారి కామెంట్స్ ఏ విధంగా చూడాలి సార్? సరే, ఇంకా ఆయన ఇష్టం. ఆయన ఎక్కడ పెట్టుకుంటాడో ఆయన పెట్టుకోవచ్చు. 9 నెలలు అయ్యింది, ఇక రెడ్ బుక్ ప్రభావం ఏం లేదు అని అంటే మమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేయలేకపోయారు అని ఆయన ఉద్దేశం ఏమో. ఆల్రెడీ మరి ఆ రెడ్ బుక్ టార్గెట్ ఏమిటి అనేది కానీ, లేకపోతే చట్టపరంగా తీసుకోగలిగిన చర్యలు ఏమైతే ఉన్నాయో వాటిని చట్టపరంగానే తీసుకోవాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అరాచకపు పనులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. ఎందుకంటే ఎవరికైనా ఒక నీతి ఉంటుంది. నీతి మాలిన వాడికి ఇక వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. గతంలో జరిగింది అదే. ఎవరిని మీద పడితే వాళ్ళ మీద విరుచుకు పట్టడం, నోరేసుకొని దుందుడుకుగా మాట్లాడటం, వాళ్ళ ఇంటి మీదకి కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళడం. ఆ రోజున ఆయన చేసిన పనిని ఈ రోజున మరి కార్యకర్తలను వదిలేస్తే కార్యకర్తలే చేస్తారు. ఇప్పుడు మన గుడివాడలో కొడాలి నాని ఇంటి ముందుకు పోయి తొడలు కొట్టిన ఎంతమంది టీడీపీ కార్యకర్తలు లేరు? కొడాలి నాని ఏం పీకేరా? ఇప్పుడు అట్నే జోగి రమేష్ కూడా ఏదో కొంత వెసులుబాటు కనిపించేటప్పటికీ చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటాం, మేము కక్ష సాధించము అని లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెబుతున్నారు. చట్టపరంగా ఎన్ని చర్యలు ఉంటే అవి తీసుకుంటారని. దానికోసమే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆ, దూసుకొని వెళ్ళిపోయిన జోగి రమేష్ మీద కేసు పెట్టబడింది. దాని మీద విచారణ జరుగుతుంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమన్నా వచ్చిందా? అది కూటమి వచ్చిన తర్వాతేగా తీసింది. మరి జోగి రమేష్ కొడుకు మీద కేసు ఎందుకు పెట్టబడింది? ఇదంతా మరి దేని ప్రభావం అని అనుకోవాలి? అంటే ప్రభావం చూపించటం అని అంటే ఇప్పుడు పడేసి 10 దెబ్బలు కొడితే దాన్ని ప్రభావం అనుకుంటాం. లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కేసులు పెట్టి దాన్ని కోర్టులో ప్రూవ్ చేసి మీకు శిక్ష పడేటట్టు చేసి మీ రాజకీయ జీవితం పరిసమాప్తం చేశారనుకోండి, దాన్ని మేమేమి పట్టించుకోము అని అనుకుంటారా ఎవరన్నా? లాంటిది ఏమి ఉండదు. ఏదైనా ఒక నీతి, ఒక నియమం ఉంటది ఎవరికైనా. అది ప్రతి మనిషికి ఉండాలి. ఆ నీతి నియమం వీటన్నిటిని అదే ఆ, ప- వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతారు కదా, విలువలు విశ్వసనీయత అని. ఎంత హాస్యాస్పదంగా ఉంటది ఆ మాట చెబుతుంటే ఆయన. అలాంటి విలువలు విశ్వసనీయత అందరికి ఉన్నాయి, వాళ్ళకి తప్ప. ఆ విలువ లేనోడు ఈ మాట మాట్లాడతాడు. ఆ రోజున రెడ్ బుక్ అని అందులో పేర్లు రాశారు అని అంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు, పరిణామాలు వీటన్నిటి మూలన కొన్ని మా పేర్లు అందులో మాయమైపోయే అవకాశం ఉందనేది కొండబద్దలు కూడా చాలా రోజులు బట్టి చెబుతానే ఉంది. అలాగా మాయమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది బొమ్మనూరు జయరాం దగ్గర నుంచి తీసుకుంటే కొంతమంది పేర్లు అందులో మాయమైపోయినాయి. కానీ జోగి రమేష్ పేరేం మాయమైపోలేదుగా. మొన్న గౌతు లచ్చన్న గారి స్టాచ్యూ ఆవిష్కరణకి గౌతు శిరీష్ అని పిలిచినప్పుడు, కొలుసు పార్థసారథిని పిలిచినప్పుడు అది ఏదో కుల సంఘం మీటింగో లేకపోతే ఆ వాళ్ళు పెట్టిన ఆ స్టాచ్యూ పెట్టిన వాళ్ళ కమిటీ మీటింగో అన్నట్టుగా కొంత వెసులుబాటు దొరికింది. ఆ రోజు మరి ఏం చెప్పాడు జోగి రమేష్? మంత్రి గారితో గాని మరి ఎమ్మెల్యే గారితో గాని ఏం మాటలు మాట్లాడాడు? అది అవి కూడా బయటకు రాలేదా? అంటే ఆ రోజున జోగి రమేష్ లో భయం కనపడలేదా మనందరికి? ఇంకా ఒక దుందుడుకు మాట కూడా ఒకటి అన్నాడు.
కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. అంటే జైలుకు పోతే ఏమిటి, గౌతులచ్చన్నలాగా మేము కూడా ఫేమస్ అవుతాం అని అంటే, గౌతులచ్చన్న దేనికి చేశాడు, ఆయన పోరాటం ఏంటి, ఆ పోరాట పటిమ ఏంటి అనేది కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేని ఈ జోగి రమేష్ కి ఇప్పుడు రెడ్ బుక్ యాడ పెట్టుకుంటే మనకి, యాడనో కాడ పెట్టుకోమను, ఆయన కూడా ఒకటి తయారు చేసుకొని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోయి ఉంది, దాన్ని ఎట్నొకటి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అధినాయకుడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు పార్టీ పగ్గాలు లోకేష్ చేపట్టి ఉండటం మూలాన ఈ రెడ్ బుక్ మీద ఎక్కువ ప్రచారం జరుగుతుంది. కానీ సైలెంట్ గా చేయదలుచుకుంటే 100 రకాలుగా చెయ్యొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రమే తెలివి ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే దూకుడు స్వభావం ఉందా? ఆపుతుంటే ఆగుతున్నారు తప్ప టీడీపీ కార్యకర్తలు ఏ రోజు ఇళ్ల మీద పడేవాళ్ళు. వాళ్ళందరూ కఠినంగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది ఎవరు ఏం చేసినా అని. మొన్న చేబ్రోలు కిరణ్ విషయంలో జరిగింది ఏమిటి? అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితంలో ఏదైనా చేయగలిగిందా? ఇప్పుడు అంతకు ముందు అసభ్యక పదజాలం మొత్తం వాడిన వాళ్ళందరూ వచ్చి ఈ రోజు శుద్ధ కోస కబుర్లు చెబుతున్నారు. పెట్టిగిరి యాపలకు ప్రమోషన్లు చేసే వీళ్ళ అధికార ప్రతినిధి శ్యామల ఈ రోజు వచ్చి శుద్ధపోస కబుర్లు మాట్లాడుతా ఉంది. అది ఆ పేరు చెప్పే. ఇప్పుడు ఏదో వీళ్ళు ఒక చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయగానే శుద్ధపోసలు అయిపోయారంటే, కనీసం చేబ్రోలు కిరణ్ ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ అన్నా చేసింది. మీరేం చేశారు? వందల వేల మందిని చూపించగలుగుతాం. మీరు అది ఏమన్నా చేశారా? అసలు అనంతబాబు విషయంలో మీరు ప్రవర్తించిన తీరేమిటి చెప్పండి. గోరంట్ల మాధవ్ విషయంలో మీరు ప్రవర్తించిన తీరేమిటి చెప్పండి. నానా ఇది వీటికి గురయ్యి పకీరప్ప చివరికి కొండందవి ఎలకని పట్టినట్టు ఒక చిన్న మ్యాటర్ పట్టాడు. అందులో ఒక ఫోన్ లో ఉన్న వీడియోని మరొక ఫోన్ తోటి ఆ వీడియో ప్లే అవుతుంటే వీడియో తీసి దాన్ని రిలీజ్ చేసింది ఆ రోజున ఐటీడీపీ. అది ఫేక్ అని ఈయన ఏంటంటే, ఒరిజినల్ వీడియో అంటేనంట వీడియో ఫార్మాట్ ఉండాలి, ఆ ఫార్మాట్ లో వీడియో ఫైల్ ఉండాలి, ఇలాంటిది రావాలి తప్ప ఇంకో దాన్ని ఇది డూప్లికేట్ చేశారు. డూప్లికేట్ మార్ఫింగ్ ఈ రెండింటి మధ్య తేడాలని దీన్ని మాత్రం చూసుకొని ఇది ఫేక్ అని చెప్పించుకున్న గనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజున గోరంట్ల మాధవ్ ఢిల్లీ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు మొత్తం తీస్తే మీరు ఏం చేశారు చెప్పండి. నటి జత్వానీ విషయంలో కుక్కల విద్యాసాగర్ మళ్ళీ బట్టలు లేకుండా ఒక ఫోటో, గోరంట్ల మాధవ్ బట్టలు లేకుండా కొన్ని వీడియోలు, అనంతబాబు కూడా గొడ్లెప్పుకునే తిరిగాడు కదండి. ఏమిటి గొడ్లెప్పుకుని తిరిగే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? అందరూ ఏం ఒంటి మీద గుడ్లుంటే వాళ్ళకి ఏం చెరచరలాడుతూ ఉంటుందా? ఈ గుడ్డలు ఉంచుకోరా ఒంటి మీద? గుడ్డలు లేని పార్టీయా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అవన్నీ చేసిన మొనగాళ్ళేమో బాగానే ఉన్నారంట. దీంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధపాతాళానికి పోవటానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలు చూసుకుంటున్నారు. వాటన్నిటినీ బట్టి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఇలాంటి మాటల మూలానే కదా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత 11 సీట్లకు పడిపోయే స్థాయికి వచ్చింది. కొడాలి నాని మాట్లాడిన బూతులు కావచ్చు, వల్లభనేని వంశీ భువనేశ్వరం మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదుపు లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడిన ఆర్కే రోజా కావచ్చు, ఇక పుల్ల విరుపు మాటలు, అరే ఒరే తురే అని మాట్లాడిన పేర్ని నాని కావచ్చు. వాళ్ళు చేయని అక్రమం ఏంటి? ఈ రోజు కూడా పేర్ని నాని మొన్న ఎందుకు చెప్పుకున్నాడు చెప్పు? ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు నా భార్యను అరెస్ట్ కాకుండా ఆపాడు, ఆయన నీతిమంతుడు, ఏదన్నా ఉంటే పేర్ని నానేనో వాడు కొడుకునో లోపల వేసేసేయండి తప్ప ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు నాయుడు అన్నాడు, మీ అంత మాత్రం నీతి మిగతా వాళ్ళలో లేదు అని అంటే, అసలు 7,000 పైచులకు బస్తాలు మాయమైపోయినాయి అని డైరెక్ట్ గా చెప్పుకుందే వాళ్లే కదా. ఎందుకు మాయమైపోతే ఎలకలేదు చెయ్యాల్సిన అవినీతి చేసేశారు. ఈ రోజు అరెస్ట్ అవుతావేమో నన్ను భయం పుట్టి చచ్చారు. కానీ వీళ్ళేంటి, అరెస్ట్ కూడా ఒక నీతి నియమం ఉండాలి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగింది, వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది అని అంటే అది దానికి ఖచ్చితంగా కొన్ని ఇది ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా తీస్తారు బయటికి.
అగ్రిగోల్డ్ అక్రమంగా ఈ సర్వే నెంబర్లు మార్చి చేసిన దాంట్లో జోగి రమేష్ ఏం తప్పించుకోలేడు. అతను కొడుకేం తప్పించుకోలేడు. అతను కొడుకు పేరు మీద చేసి ఈ జోగి రమేష్ కొడుకు నిరికిచ్చాడు. అంతకంటే సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కనీసం స్వయంగా నేను చేశాను, నా కొడుకుది కాదు తప్పు, నేనేమన్నా ఉంటే నన్ను జైల్లో పెట్టండి అని చెప్పుకోలేని కొడుకును కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉండి ఇప్పుడు రెడ్ బుక్ ఏడవ పెట్టుకోండి అంటే పెట్టుకుంటారు అందరూ. అన్ను పెట్టుకున్నా మీరు కూడా ఏడకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఒక పాయింట్ సార్ ఇక్కడ. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తుంది సార్. రెడ్ బుక్ లో ఉన్న పేర్లలో ఒక్క పేరు కూడా అరెస్ట్ అయిన దాఖలాలు లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ అయినాయి కానీ కేసులు పడినాయి కానీ వల్లభనేని వంశీ గారిది పూర్తిగా వ్యతిరేకం. అది ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు, అది దళితున్న కిడ్నాప్ చేసిన కేసు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెప్పేసి కేసులు జరిగింది. అయితే యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు చెప్పిన మాట, కార్యకర్తలని ఎవరు ఇబ్బంది పెట్టారు, పాదయాత్రలో నాకెవరు ఇబ్బంది పెట్టారు అంటే కనీసం నేను కూర్చోడానికి చైర్ లేకుండా, నిల్చోడానికి స్టూల్ కూడా లేకుండా చేశారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. అయితే రెడ్ బుక్ విషయంలో 10 నెలల్లో ఒక్క అరెస్ట్ అని జరిగిందా లేదా సార్ అసలు? అందువల్లనే వీళ్ళకి ధైర్యం. అంటే నిన్న మీరు అన్నట్టు పేర్ని నాని గారి విషయం తీసుకున్నా సార్, మీరు పేర్ని నాని గారి విషయం తీసుకొచ్చారు. ఆయన నిన్న గోరంట్ల మాధవ్ గారిని కలిసే విషయంలో వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్తా దారిలో మాట అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏముంది అక్కడ పైనుంచి పచ్చ చొక్కా ఏదో చెప్పినది, వీళ్ళు ఇక్కడ అరెస్ట్ చేశారు అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పేసి మాట్లాడేది. ఇప్పుడేమో జోగి రమేష్ గారు ఈ మాట మాట్లాడారు. ఏంటి గ్రాంటెడ్ గా తీసేసుకుంటారా, వీళ్ళు ఏం చేయలేరు, రెడ్ బుక్ అయినా కానీ గవర్నమెంట్ కానీ గతంలో మనం ఎన్ని తప్పులు చేసినా కానీ ఇప్పుడు మనల్ని ఏం చేయలేరు, మనం చూసి భయపడుతున్నారు అనే అనుకోవచ్చా సార్ మనం? అలా అనుకోనే కదా ఈ మాటలు వస్తున్నాయి. కాకపోతే పైనుంచి పచ్చ చొక్కా ఒకటి చెప్పింది అరెస్ట్ చేసి ఉంటారు అని అంటే, గోరంట్ల మాధవ్ని పోలీస్ కస్టడీలో ఉన్న చేపురోలు కిరణ్ మీద దాడి చేయమని పచ్చ చొక్కా చెప్పిందా? లేదు సార్. ఆయన దాడి చేయమని పచ్చ చొక్కా చెప్పిందా అంటున్నా. దాడికి వెళ్ళినందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన. పోలీసుల మీద వాళ్ళ విధి నిర్వహణకు అడ్డం పడినందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన. గతంలో పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆయన చెప్పుకున్నట్టుగానే దేశానికి ఎంపీ నేనని. దేశానికి ఎక్కడైనా ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రపతి ఉంటాడు, ఒక నియోజకవర్గానికి ఎంపీ ఉంటాడు. ఆ నియోజకవర్గాన్ని ఎంపీనని ఏం మాటలు చెప్పుకోవాలో కూడా తెలియని అజ్ఞాన స్థితిలో ఉండి, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడో ఆ సర్వీస్ రూల్సే తెలియకుండా అతను చేపురోలు కిరణ్ మీద దాడి చేయడానికి వెళ్తే దానికోసం అరెస్ట్ చేశారు. అలా చెయ్యకపోయినా కూడా ఆయనకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఆయన మాట్లాడిన మాటలకి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు హాజరై అందులో ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజున మరి గోరంట్ల మాధవ్ మీద పోక్సో చట్టం కూడా అట్రాక్ట్ అయ్యే కేసు కూడా ఒకటి ఉంది. వాటన్నిటినీ ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అని చాలా మంది అడగొచ్చు. ఇప్పుడు అరెస్ట్ ఒక్కటే మార్గమా? రెడ్ బుక్ లో పేర్లు రాసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని లోకేష్ ఏమని చెప్పాడా? అరెస్ట్ చేయటం కోసం ఇందులో పేర్లు రాశామని చెప్పాడా? వాళ్ళకి తగిన గుణపాఠం చెబుతాం, అదే కదా యాక్చువల్గా జరగాల్సింది. వాళ్ళ రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోతేనో, రాజకీయానికి పనికి రాకుండా కేసులు పడితేనో, లేకపోతే వాళ్ళని ప్రజా కోర్టులో ఇదిగో మీ ఫలానా వ్యక్తి ఇలాంటి వాడని ప్రజా కోర్టులో దాన్ని ప్రూవ్ చేసి అతని మీద ఏహ్యభావం కలిగేటట్టు చేస్తేనో, అంతా వాళ్ళకి జరగాల్సిన నష్టం ఏదో జరిగే విధంగా చేశారంటే మరి అదంతా చర్యల కిందే లెక్క అవుతుంది. అరెస్టు ఒక్కటే పరమావధి అని ఎక్కడన్నా రాసి పెట్టుందా? రెడ్ బుక్ లో కూడా ఉన్న పేర్లు అన్నింటినీ అరెస్ట్ చేస్తామని రాసి పెట్టాడా లోకేష్ చెట్ట చివర్లో? ఏమన్నా చర్యలు తీసుకుంటామని అంటే చర్యలు పలు రకాలు. డిపార్ట్మెంటల్ గా ఈ అధికారుల మీద అయితే డిపార్ట్మెంటల్ గా జరగాల్సినవి జరుగుతాయి. రాజకీయ నాయకులు అయితే స్కాములు వీటన్నిటిని బయటకు తీసి వాటన్నిటిని ప్రజా కోర్టులో పెడతారు. దాంతో పాటుగా మరి దానితో చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు అరెస్టులు జరుగుతాయి. ఇలాంటివే కదా జరగాల్సింది. వీటన్నిటిని బయటకు తీశారు. లేకపోతే ఇప్పుడు ఈ రోజు మద్యం స్కామ్ బయటకు వచ్చింది, ఇసుక గనుల శాఖలో వెంకటరెడ్డి లాంటి వాళ్ళందరూ చేసిన పనులన్నీ బయటకు వచ్చాయి. ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర తాలూకు వ్యవహారం మొత్తం బయటకు తీశారు. పేర్ని నాని రేషన్ బియ్యం వ్యవహారం బయటకు తీశారు. జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములు సర్వే నెంబర్లు మార్చి ఒక వ్యక్తిని మోసం చేసిన విషయాలన్నీ బయటకు తీశారు. వల్లభనేని వంశీ కూడా
ఆ ఆయన మీద కిడ్నాప్ ఎందుకు పాల్పడాల్సి వచ్చింది అని అంటే దానికి ఎస్సీ ఎస్టీ చట్టం అట్రాక్ట్ అవుతోంది. ఆ చట్టం గనక దీనికి అట్రాక్ట్ అయ్యి ఆ కేసు అలాగనే ఉంటే మనం గట్టిగా ఇరుక్కుపోతాం అనే ఒక ఉద్దేశంతో మరి ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేసి ఆ కేసుని విత్డ్రా చేయించుకుంటానికి పనిచేశాడు. అసలు ఆ కేసులో ఏమి లేనప్పుడు, ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయడం కుదరదు అనుకున్నప్పుడు ఆ పని ఎందుకు చేస్తాడండి ఎవడైనా? బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా? ఎవడు చేయడు కదా. ఆ పని చేశాడు అని అంటే అందులో అతను అరెస్ట్ చేస్తారన్న భయం ఉంది అతనికి. మరి అదే కదా రెడ్ బుక్. అందరిలోనూ ఎందుకు భయం వచ్చింది? కొడాలి నాని అయితే ఆయనకి ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఆయన ఒకంత తప్పించుకునే అవకాశం ఉంది. మిగతా ఎవరు తప్పించుకోగలుగుతారు? కొడాలి నాని అనుచరులు అందరూ కూడా ఏం చేశారు? ఎటోళ్ళు కకావికలం అయిపోయి అస్సాం వెళ్ళి చేపల వ్యాపారం పెట్టుకున్నాడు ఒకడు. వల్లభనేని వంశీ అనుచరులు ఏం చేశారు? జంప్ టు నేపాల్. ఎందుకు ఎందుకు జంప్ అయిపోయారు వీళ్ళందరూ? రెడ్ బుక్ ప్రభావమే కదా. అవును సార్. ఈ రెడ్ బుక్ ప్రభావం వల్లనే ఇప్పుడు ఈ నాయకులు అయితే జంప్ అయిపోలేరు. ఎందుకంటే వీళ్ళు సంపాదించిన అక్రమాస్తులు ఎన్నే ఉంటాయి, వీళ్ళ మరి సక్రమంగా సంపాదించుకున్న ఆస్తులన్నీ ఎన్నే ఉంటాయి, ఈ కుటుంబం ఎన్నే ఉండాలా. మళ్ళీ తిరిగి రాజకీయాలు చేయాలంటే వాళ్ళు ఎక్కడి నుంచే పని చేయాల్సిన పని ఉంది. వీళ్ళందరూ పారిపోలేక ఆగటమే. లేదు నిజంగానే చర్యలు తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి లాగానే అక్రమంగానైనా ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేసి లోపలేండాయా అని వీళ్ళు కూడా ఆ పని చేసినట్టయితే ఒక్కళ్ళు దేశంలో ఉండేవాళ్ళు కాదు. శ్రీలంక పారిపోయే వాళ్ళు ఎంతమంది, టిబెట్ భూటాన్ వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది, నేపాల్లో తలదాచుకునే వాళ్ళు ఎంతమంది, ఈశాన్య రాష్ట్రాలు అట్టుడికిపోతున్న మిజోరం పోయి ఇక్కడ ఊడు ఉండట్లే అని అనుకుంటే ఆడికి పోయి దాక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొకప్పుడు ఈ వల్లభనేని వంశీ కూడా గోవా పారిపోలా. ఇవన్నీ వస్తాయి, చిన్నగా జరుగుతాయి. సరే జరగలేదు అనుకుందామండి, వీళ్ళందరూ ఏమన్నా పరమ పునీతులు అయిపోతారా? వీళ్ళందరినీ ఏమన్నా రేపు ప్రజలు మళ్ళీ తిరిగి అనుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇదే ఇప్పుడు పెట్టాల్సినవన్నీ బయట పెడితే. డబ్బుకు లోకం దాసోహం అంటారు కానీ డబ్బు ఒక్కటే పని చేయదు. జగన్మోహన్ రెడ్డి లెక్క లేని డబ్బులా మొన్న గెలవకి ఎందుకు 11 సీట్లకు పడిపోయాడు? అంతా ఈ రెడ్ బుక్ ప్రభావమే. ఆ రోజు రాసి పెట్టిన పేర్లు కానీ వాళ్ళందరి మీద తీసే వ్యవహారాలు బయటకు తీసేవి కానీ, అధికారులు చాలా మంది సస్పెండ్ అవటం కానీ. పివి సునీల్ కుమార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడండి? దేనికి కారణం ఏంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, కాంతిరాణా టాటా కానీ, విశాల్ గున్ని కానీ సస్పెండ్ అవటం అనుకున్న రహస్యాలు ఏంటి? అంతా రెడ్ బుక్కే కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, కాకపోతే ఏంటంటే వెసులుబాటు ఉంది కదా అందుకని వాళ్ళకు వచ్చిన మాట మాట్లాడతారు. ఇప్పుడు జోగి రమేష్ కూడా ఈ మాట మాట్లాడాడు అంటే లోపల అతనికి భయం లేదనేం కాదు. పైకి బెంకంగా మేకపోతు గాంభీర్యం అంటారు చూసావా, ఆ మేకపోతు గాంభీర్యం అన్నమాట. దానికి లోపల ఉండే భయం దానికి ఉంటుంది, కానీ దాని మొహం చూస్తుంటే గుమ్మడంగా ఇలా ఉన్నట్టు ఉంటది. అసలు దేనికి భయపడని దానికి మళ్ళీ ఇదంతా మేకపోతు గాంభీర్యమే. థ్యాంక్ యూ సార్.